నా పేరు శంకర్ రెడ్డి అండి. నేను ఈ ఫ్యాక్టరీలో 1972-74 నుంచి వర్క్ చేస్తున్నాను. అప్పుడు ఐఏఎస్ ఆఫీసర్లు వాళ్ళు వీళ్ళు మొత్తానికి ఈ ఫ్యాక్టరీ 98 వరకు మొత్తానికి ఏపీలో ఫస్ట్గా ఉండేది. ఫైనాన్స్ విషయం కానీ ఏదైనా కానీ తెలంగాణలో ఉన్న ఒకటే ఒక ఫ్యాక్టరీ ఇది. 1964లో స్టార్ట్ అయింది. నిజామాబాద్కి దగ్గరలో ఉన్న ఫ్యాక్టరీ. రైతులకి బోధన్ షుగర్ ఫ్యాక్టరీ ప్రాబ్లం అవుతుందని అప్పటి నాయకులు వాళ్ళంతా ఈ ఫ్యాక్టరీని ఎస్టాబ్లిష్ చేసి నిర్మించబడింది. ఇది రైతులుగా నేను ఆల్దో షేర్ హోల్డర్, నేను కూడా షేర్ హోల్డర్నే. కాకపోతే ఇప్పుడు పరిస్థితి నేను చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు ఏంటంటే గత 13 నెలల నుంచి ఎంప్లాయీస్ సాలరీస్ లేకుండా ఇబ్బంది పడుతున్నారు. ఫ్యాక్టరీ క్రషింగ్ లేదు. గవర్నమెంట్ 5 కోట్లు ఏమో శాంక్షన్ చేసినట్టున్నది. అది శాంక్షన్ చేసింది కూడా అది గవర్నమెంట్ మూసేయడానికే. దాని ప్లానింగ్ అంతా వాళ్ళు ప్లాన్ ప్రకారమే 5 కోట్లు శాంక్షన్ చేసి ఎండీని కానీ కలెక్టర్ని కానీ వాళ్ళ గ్రిప్లో పెట్టుకొని ఫ్యాక్టరీని నడవకుండా చేయడానికి గత జనరల్ బాడీ మీటింగ్లో కలెక్టరే వచ్చి ఈ ఫ్యాక్టరీని నడవకుండా 30 మంది పోలీసులను తీసుకొచ్చి రైతులు అబ్జెక్షన్ చేస్తారని చెప్పి ఈ ఫ్యాక్టరీని మూసేయడానికి, ఇది లాభాల్లో లేదు కాబట్టి ఈ ఫ్యాక్టరీ క్రషింగ్ చేయమని కలెక్టర్ గారు చెప్పాడు. అప్పటి నుంచి మేము మా ఎంప్లాయీస్గా మేము ఎంత సఫర్ అవుతున్నామంటే మా జీవితాలు మొత్తం నాశనం అయిపోతున్నాయి. ఇప్పుడున్న ఎండీ ఏంటంటే, ఈ ఎండీ ఎప్పుడైతే వచ్చాడో అగ్రికల్చర్ ఆఫీసర్గా వచ్చాడు. ఈయన వచ్చినప్పటి నుంచే ఫ్యాక్టరీ పరిస్థితి ఇది. ఈయనకి నాలెడ్జ్ లేదు అసలు. యాక్చువల్గా ఫ్యాక్టరీ అడ్మినిస్ట్రేషన్ నాలెడ్జ్ లేదు. ఆయన ఏంటంటే పై ఆఫీసర్లు ఎట్లా చెప్తే అట్లా శ్రీకాకుళం అయినది. యాక్చువల్గా తెలంగాణలో ఉన్న ఫ్యాక్టరీ ఒక్కటే ఇది. వ్యక్తిగతంగా నేను చెప్తున్నాను. ఆయన కావాలనే ఇచ్చేసిండండి. నేను చెప్తున్నా, క్లియర్గా చెప్తున్నా, కావాలనే ఈ ఫ్యాక్టరీని గాయత్రి ఫ్యాక్టరీ ఒకటి, ఇదొకటి, ఎన్డీఎల్ ఒకటి, వాళ్ళకి కుమ్ముక్కయ్యి వీళ్ళంతా ఏసీసీ కానీ ఎండీ కానీ ఇచ్చేసి ఈ ఫ్యాక్టరీని గవర్నమెంట్ పైసలు ఇచ్చినా కూడా నడవకుండా ఇచ్చేశారు వీళ్ళు. మొత్తానికి ఈ ఫ్యాక్టరీని బస్టు పట్టే విధంగా చేశారు. మేమైతే సపరేట్